వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దిద్దికుంట. ఈరోజు నేను మీకు మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు 150 స్క్వేర్ యార్డ్స్ 27/50 డైమెన్షన్స్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్, ఇది వెస్ట్ ఫేసింగ్. ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నేను మీకు టూర్ చేసి చూపిస్తాను. ఇది మనకి G+1 పర్మిషన్తో పోచారమ్మ మున్సిపాలిటీలో ఉందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి డబుల్ బెడ్రూమ్ పోర్షన్తో వస్తుంది. 30 ఫీట్ రోడ్స్తో ఈ విధంగా మీకు చూడొచ్చు. ఇదంతా 30 ఫీట్ రోడ్స్తో చాలా బాగా కనిపిస్తుంది. ఈరోజు ఇక డిలే చేయకుండా మనం ఈ ఇండిపెండెంట్ హౌస్ అంతా మనం టూర్ చేసి చూద్దాం. అదేవిధంగా మీరు ఛానల్లో మొదటిసారి వచ్చి ఉంటే మీరు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో దట్ ఈ ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది, అది మీకు సూటబుల్ అవుతుందో లేదో కూడా తెలుస్తుంది. సో ఇక డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం చూద్దాం. మీకు స్టార్టింగ్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ చూస్తే మనకి ముందు ప్లాంటేషన్ కోసం కాస్త స్పేస్ కూడా ఇచ్చారు. మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్తో వస్తుందండి ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం. సో మొత్తం మనకి కాలనీ అనేది ఈ విధంగా వస్తుంది. 30 ఫీట్ రోడ్స్తో ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపిస్తాను. మనకి మొత్తం ఇదంతా ర్యాంప్ అంతా కాంక్రీట్తో ఫినిష్ చేశారు. అదేవిధంగా ఇంటి లోపలికి మనకు వెళ్ళినప్పుడు మీరు చూస్తే మనకి ఈ విధంగా గ్రానైట్ ఫినిష్ వస్తుంది. మనకి హుండాయ్ క్రెటా లాంటి మిడ్ సైజ్ ఎస్యూవీ కూడా మనము పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనిస్తే మనకి ఈ విధంగా మంచి ఫినిష్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇంటి ఎలివేషన్ స్టార్టింగ్లో మనకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్తో పాటు చాలా బాగా ఫినిషింగ్ అయితే మంచిగా వచ్చిందండి. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఇక్కడంతా స్టేర్స్ ఏవైతే ఉన్నాయో మనకి 2 కలర్ కాంబినేషన్స్తో పాటు చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి బ్లాక్ ఇంకా టైగర్ ఐ కలర్ కాంబినేషన్స్తో ఉన్న గ్రానైట్ కూడా వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఇది మొత్తం మనకి G+1 పర్మిషన్తో ఉంది. అదేవిధంగా మీరు నార్త్ సైడ్ సెట్ బ్యాక్ కూడా మీరు గమనిస్తే మనకి ఒక 3 ఫీట్ దాకా సెట్ బ్యాక్ కూడా స్పేస్ వస్తుంది. నార్త్ ఈస్ట్ కార్నర్లో మీరు అక్కడ గమనించవచ్చు. నార్త్ ఈస్ట్ కార్నర్లో అక్కడ మనకి బోర్వెల్ కూడా వచ్చింది. 400 ఫీట్ డెక్ చేశారు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకుని వెళ్ళి మీకు లోపల డబుల్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మీరు గమనిస్తే మనకి ఫ్లోరింగ్ అనేది కంప్లీట్గా మార్బుల్ యూస్ చేశారు. మీరు గమనించవచ్చు మనకి డైమండ్ ప్యాటర్న్ మంచిగా ఫామ్ అవుతూ చాలా బాగా వచ్చింది. ఎక్సలెంట్గా ఉందండి. ఇది ఆల్మోస్ట్ 20 ఫీట్ బై 12 ఫీట్ డైమెన్షన్స్తో ఉంది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది. టీవీ యూనిట్ మనం 65 ఇంచ్ టీవీ వరకు వెళ్ళచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఇక్కడ మీరు నార్త్ సైడ్ విండో గమనిస్తే మనకి 4.5 ఫీట్ బై 5 ఫీట్ డైమెన్షన్స్తో ఉన్న విండో కూడా ఉంది. మొత్తం మనకి ఒక 5 సీటర్ సోఫా వస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా కార్నర్లో 3 సీట్ సోఫా వస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా 7 to 10 మెంబర్స్ కూర్చోడానికి కెపాసిటీ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి డైనింగ్ రూమ్ చూపిస్తాను. డైనింగ్ రూమ్ మీరు గమనించవచ్చు మనకి చాలా మంచి ప్యాటర్న్ ఈ విధంగా మార్బుల్ అయితే వస్తుంది. ఇది ఇంకా ఫినిష్ కాలేదు, మార్బుల్ షైనింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఈ ఫినిషింగ్ తర్వాత అవుతుంది. సో మీరు గమనించవచ్చు ఇక్కడ UPVC విండో ఒకటి 4.5 ఫీట్ బై 3 ఫీట్ డైమెన్షన్స్తో వచ్చింది. అదేవిధంగా ఇక్కడ హ్యాండ్ వాష్ యూనిట్ కూడా వస్తుంది. మనకి ఒకటి నార్త్ సైడ్ ఫుల్ సైజ్ డోర్ కూడా ఇచ్చారు. అదేవిధంగా పూజా గది కూడా మనకి ఈ విధంగా వచ్చింది. ఒక పర్సన్ కూర్చొని పూజ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. సో మనకి డైనింగ్ రూమ్లో కూడా మీరు చూస్తే 4 సీటర్ టేబుల్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను. మనకి ఓపెన్ కిచెన్ వచ్చింది. మీరు చూడొచ్చు మనకి 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ అయితే వచ్చి మొత్తం మంచిగా షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. మాడ్యులర్ లైక్ వుడ్ ఫినిషింగ్ కూడా మంచిగా చేయించుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా వస్తుంది. మనకి మిక్సర్ గ్రైండర్ కోసం కూడా ఇక్కడ ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు. అదేవిధంగా చిమ్నీకి వాటర్ ప్యూరిఫైయర్కి అన్నిటికీ సరిపోయేటట్టు పోర్ట్స్ కూడా ఇచ్చి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటికి వెనకల సైడ్ సెట్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి ఆల్మోస్ట్ 3.5 ఫీట్ దాకా వచ్చింది, మీరు గమనించవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ మున్సిపల్ వాటర్ స్టోరేజ్ కోసం ఇక్కడ సంప్ కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు అది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ వచ్చింది. ఒక 3000 లీటర్ 4000 లీటర్ కెపాసిటీ మున్సిపల్ వాటర్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మీరు ఛానల్లో మొదటిసారి వస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా ఇక మీద వస్తాయి. సో ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ మొదటిగా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ మనకి ఈ విధంగా వస్తుందండి. వెంటిలేషన్ చాలా బాగుంది. మనకి UPVC విండో వస్తుంది. ఇక్కడ 5x5 డైమెన్షన్స్తో UPVC విండో వస్తుంది. మనకి అల్మారా స్పేస్ వచ్చి షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు. మనకి ఇవన్నీ మన చాయిస్ ప్రకారం ఎలా కావాలంటే అలా చేసిస్తారు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్టు అయితే మనకి ఈ విధంగా అటాచ్ టాయిలెట్ బాత్ అయితే వస్తుంది. ఈ విధంగా
అదేవిధంగా ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. అంతకంటే ముందు మీరు గమనించవచ్చు, ఇక్కడ మనకి కామన్ టాయిలెట్ అనేది ఈ విధంగా ఇచ్చారు, ఇండియన్ స్టైల్లో వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి డైనింగ్ ప్యాటర్న్ మంచిగా వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 10x10 డైమెన్షన్స్తో వస్తుంది. మనకి 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. మంచిగా ఇక్కడ టైల్స్ మనకి మొత్తం షెల్ఫ్స్ కూడా మీరు గమనించవచ్చు, చాలా బాగా వచ్చింది. మీరు గమనిస్తే మనకి పలకలు అనేవి చాలా బాగా చేశారు. ఇది ఒక బ్రిక్ పెట్టి యూజువల్గా కడతారు, కానీ వీళ్ళు అలా చేయకుండా మంచిగా చేసి ఇచ్చారు. స్పేస్ మనకి చాలా బాగా కలిసి వస్తుంది. సో ఇంతసేపు నేను మీకు 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్, ఇది రాంపల్లిలో వస్తుంది. రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కరెక్ట్గా 1.2 కిలోమీటర్స్ 1.3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 72 lakhs కోట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇది G+1 పర్మిషన్తో ఉంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ మీకు నచ్చింది అనుకుంటే మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ చాలా ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. సో ఒకవేళ మీకు ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ 167 స్క్వేర్ యార్డ్స్ 180 స్క్వేర్ యార్డ్స్ అలా మీ రిక్వైర్మెంట్ ఏది ఉన్నా సరే 220 స్క్వేర్ యార్డ్స్ వరకు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. HMDA లేఅవుట్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి గ్రామ పంచాయతీ లేఅవుట్లో వస్తుంది. ఇది పోచారమ్మ మున్సిపాలిటీలో వస్తుంది. 30 feet రోడ్స్తో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్తో చాలా మంచి లొకేషన్లో ఉందండి. కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా. మనకి బోర్వెల్ కూడా 400 feet వరకు డిగ్ చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి మంచి సోర్స్ ఆఫ్ వాటర్ అయితే ఉంది. సో ఇలాంటి ప్రాపర్టీస్ నేను రెగ్యులర్గా తీసుకొని వస్తాను. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.